ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. Your every need will be met in glory in Christ Jesus. The book of Philippians chapter 4 verses 19. క్రీస్తునందు ప్రియా సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయమున మన ప్రభుని యేసుక్రీస్తు వారు మనతో తెలియజేస్తున్న మాట ఏమిటి అంటే, క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని దేవుడు మాటలు మనకు తెలియపరచుచున్నాయండి. చూడండి ప్రియులారా, మనకు అనేక రకాలైనటువంటి అవసరములు ఉంటాయి. వాటిని బట్టి అనేక సార్లు అవి జరగకపోతే మనము కృంగిపోతూ దుఃఖిస్తూ ఉంటాం. కానీ ప్రభువైన క్రీస్తునందు మహిమలో మీ ప్రతి అవసరములను తీరుస్తానని దేవుడు అంటున్నారని. చూడండి, దేవుడు మహిమ కలిగిన వాడు. ఆయన మహిమలో ప్రభావము ఎంతగానో ఉన్నది. దేవుడు మనుషుల యొక్క ప్రతి అవసరమును తీర్చే దేవుడండి. నీకు ఏ సమయంలో ఏది ఇవ్వాలో దేవునికి తెలుసు. ఆయన మహిమలో ప్రతి అవసరమును తీర్చుట కొరకు ఫిలిప్పీ సంఘమును గూర్చి దేవుడు తెలియచేస్తున్న మాటలండి. ఆ సంఘమునకు దేవునికి లోబడి ఉండిరి. మీకు కలిగి ఉన్న దానిలో మీరు సంతృప్తి కలిగి దేవుని మహిమపరిచే వారుగాను, క్రీస్తు ఐశ్వర్యము చొప్పున మీరు వాటికి అర్హులుగాను ఆయన మహిమలో మీరు వర్ధిల్లుతారని దేవుడు తెలియజేస్తున్నాడండి. చూడండి ప్రియులారా, ఈ లోకంలో మనుషులకు అనేక అవసరాలను బట్టి వారు మాట్లాడతారు, అవసరాన్ని బట్టే జీవిస్తారు, అవసరం తీరాక వారు వదిలేస్తారని. అలాంటి సమాజంలో మనం జీవిస్తున్నాం. కనుక మనము నిజమైన దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని యొక్క పరలోక రాజ్యములోనికి మనమందరము వారసులుగా ఉండాలి అంటే మనము దేవుని యొక్క మహిమను ధరించుకోవాలి. ఆయన మహిమలో ప్రభావం ఉన్నది. క్రీస్తు యేసునందు నిజమైన విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలి. మనకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకోవాలండి. దేవుని యందు నిరంతరం ఆరాధించాలి. ఆయన పట్ల మనమందరమును సంతోషపడాలి. ఆయన రాజులకే రారాజు అయి ఉన్నాడు. కనుక క్రీస్తు యేసునందు నిజమైన విశ్వాసాన్ని మనం కలిగి ఉండి దేవుని యొక్క మహిమలో ప్రతి అవసరమును దేవుడు తప్పకుండా నెరవేర్చును గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, దయగల మా తండ్రి, ఈ యొక్క మహిమ ప్రభావములు బట్టి నిన్ను కనపరుస్తున్నాము తండ్రి. దేవా, ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడారు ప్రభువా. ఈ వాక్యాన్ని బట్టి మేము జీవించి కృప దయచేయండి. మేము ఎలా జీవించాలి, ఈ లోకానుసారంగా జీవిస్తున్నామా, వ్యర్థమైన వాటిని బట్టి మేము అవసరాన్ని బట్టి జీవిస్తున్నామా, మాకు మంచి జ్ఞానము దయచేయండి, మంచి హృదయమును దయచేయండి ప్రభువా. నీ యందు నిజమైన విశ్వాసాన్ని కలిగి ప్రభువా నీ యొక్క మహిమలో ప్రతి అవసరమును తీర్చబడుతుందని మాతో మాట్లాడారు. అలాగే ఈ వాక్యము వింటున్న ప్రతి ఒక్కరి జీవితాలలో, మా జీవితాలలోనూ నీ యొక్క మేలులు మా అందరి జీవితాలలోనూ జరిగించమని, మహిమ ప్రభావములు మా అందరికీ దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.